హాయ్ అండి. పైన పిక్ కనిపిస్తుంది కదా! పఫ్ హ్యాండ్స్ మోడల్ అయితే దానికి సంబంధించిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చూపిస్తాను. మనం ఫస్ట్ వచ్చేసి 4 ఫోల్డ్స్ కింద మనం లైనింగ్‌ని మడత పెట్టుకొని ఇట్లా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకుందాము. నేను ఖర్చులతో కలిపేసి మొత్తం పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకున్నాను. 12 ఇంచులకి ఒక లైన్ అయితే మనం గీసేసుకుందాము స్ట్రైట్‌గా. ఇప్పుడు మనం వచ్చేసి కింద అయితే 1½ ఇంచెస్ మనకి ఖర్చుకోపోతుందండి దానికి సంబంధించింది. హ్యాండ్ టైట్ వచ్చేసి 5½ హ్యాండ్ టైట్ వచ్చి 5½ వచ్చింది. దానికి 1½ ఇంచెస్ అయితే నేను ఖర్చుల కోసం తీసుకున్నాను. ఇది జాయింట్ పడుతుందండి పైన. సంక డౌన్ వచ్చేసి నేను 3½ తీసుకున్నాను. 3½కి మనం ఇట్లా ఒక మార్కింగ్ అయితే చేసుకుని ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మనం ఆమ్రోల్ సైజ్ ఎంత వచ్చిందో చూసుకుందాం. 8½ అండి. 8½ ఒక మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ కాడ నుంచి ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ పెట్టుకుని మార్కింగ్ కాడ నుంచి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇట్లా లైన్ అయితే గీసుకుందాం. ఒక 1½ ఇంచెస్ అయితే పొడవు పెట్టుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకుని నార్మల్ కటింగ్ లాగానేనండి. చూసారు కదా! ఈ కర్వ్ స్కేల్తో అనేది మనం మార్కింగ్ చేసేసుకుని ఇట్లా మనం మార్కింగ్ చేసేసుకుందాము. మార్కింగ్ చేసుకుని పైన హైట్ వచ్చేసి నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైన హైట్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఆ 5 ఇంచెస్కి మనం పైన కూడా ఇట్లా మనం ఒక 1½కి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి హాఫ్కి సగానికి ఫోల్డ్ చేసుకున్న టేప్ని అక్కడి నుంచి మనం పై వరకు ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాము. చూసారు కదా! పై వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుందాము. చేసుకుని దీనికి సంక లోతు తీసుకోవాలి కదా! మనం నార్మల్ దానికి మళ్ళీ ఇప్పుడు దీన్ని తీసుకున్నట్టు లోపలికి తీసుకోకూడదండి. ఇప్పుడు నేను గీస్తున్నాను కదా! అలా తీసుకోకూడదు మార్కింగ్ అనేది. చూడండి జాగ్రత్తగా. ఈ మార్కింగ్ అనేది బయట నుంచి మనం 1/2 ఇంచు బయట పెట్టుకుందాం. నేను ఫస్ట్ లోపల లోతుది అనేది పెట్టా మార్కింగ్. బయటికి 1/2 ఇంచు పెట్టుకుని ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా! ఇది అర్థం కాకపోతే మామూలుగా మనం మార్కింగ్ చేసేసుకుని దానికి సంబంధించి కూడా మన తర్వాత కూడా మనం లోతు తీసుకోవచ్చు. నేనైతే ఇలా తీసానండి. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాము. ఏమి లేదండి, చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది అయితే. చూసారు కదా! మనం ఇక్కడ ఒక లోతు అనేది తీసేసుకుని ఒక టక్ అనేది ఇచ్చేసుకుందాము. మనకు గుర్తుండడం కోసం లోతు పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకు గుర్తుండడం కదా. ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాము. చేసుకుని మనము స్లీవ్స్ పెట్టడం కోసం అని చెప్పేసి కింద నుంచి మనమైతే ఒక 4 ఇంచెస్ వరకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాము. మనం మార్కింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ దీనికి మనం యాడ్ అయితే చేసుకుందాం. ఫస్ట్ నేనైతే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ని స్టిచ్ చేస్తానండి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడే చూడండి మిడిల్లో ఒక ఫోల్డింగ్ అయితే చేసుకుని మనం మార్కింగ్ అనేది ఇచ్చేసుకుందాము. మిడిల్లో చూస్తున్నారు కదా! ఇలా మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని పైన 2½ ఇంచెస్ కింద వచ్చేసి 2½ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుందాం. మార్కింగ్ చేసుకుని ఇది ఎలాస్టిక్ కనిపిస్తుంది కదండి, ఇది ఒక 8 ఇంచుల్లో పొడవు అయితే తీసుకుందాము. పొడవు అయితే తీసుకుని ఈ ఎలాస్టిక్ అనేది మనం మార్కింగ్లు పెట్టుకున్న కాడి నుంచి కింద మార్కింగ్ వరకు అయితే మనం లైన్గా దాన్ని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే క్లాత్ అనేది ఎట్లా వస్తుందో తెలుసు కదా మీకు. స్టిచ్ చేసుకునేంత వరకు మనం అయితే క్లాత్ని గట్టిగా పట్టుకుని ఇలా స్టిచ్ అయితే చేసేసుకుందాము. చేసరికి స్టిచ్ చేసాక ఎలా వచ్చిందో చూసారు కదా, ఎట్లా వచ్చింది. కింద ఒక 1½ ఇంచెస్కి మనం ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుందాము పట్టీ కోసం. చూసారు కదా, ఒక 1½కి మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకుని 1½ ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ అనేది ఎలాస్టిక్ మీదకి వచ్చేటట్టు ఫోల్డింగ్ అనేది చేసేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం పఫ్ కోసం ఎంతైతే పెట్టుకున్నామో అంత స్లీవ్స్ అనేది మనం చిన్న చిన్న స్లీవ్స్గా తీసుకుని మనము మార్కింగ్ చేసుకున్న కాడి నుంచి ఇటు మార్కింగ్ వరకు కూడా మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు అట్లా, ఇటు సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఇటు ఎదురుగా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటే అండి ఫ్రిల్స్ అనేది ఇలా వస్తాయి నీట్గా. చూసాక చాలా బాగుందండి
ఫ్రిల్స్ అనేది హ్యాండ్స్ మోడల్ వచ్చేసి నేనైతే ప్లెయిన్ ఉందని చెప్పేసి కింద ఒక లేస్ అనేది వేసాను. ఇట్లా లేస్ కింద వేసాను. లేస్ కూడా చాలా బాగుంది చూడండి. మొత్తం ప్లెయిన్ ఉంది కదా అని ఇట్లా లేస్ కింద స్టిచ్ చేశాను. హ్యాండ్ మోడల్ వచ్చేసి అయితే చాలా బాగుందండి. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినైతే మీరు కూడా ఇలా ట్రై చేయాలనుకుంటే ఈ వీడియోని కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.